కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకుందా కర్ణాటక ప్రభుత్వం? సార్ కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదండి. అవును. మామిడి పంట విషయంలో కుమారస్వామి గారు కర్ణాటక నుంచి మామిడి సేకరించమని చెప్పి లెటర్ రాస్తే 24 గంటల్లోనే 17.5 రూపాయల కాడికి 1,20,000 టన్నులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని 24 గంటల్లోనే రిప్లై లెటర్ వచ్చింది. ఆ లెటర్ మరి ఆంధ్రప్రదేశ్లో అదే మొక్కజొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ ఉంది, కేంద్రంలో ఉంది, ఒకటే కూటమి ప్రభుత్వమే కదా. కర్ణాటకలో ఉంది కూటమి ప్రభుత్వం కాదు, స్టేట్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కుమారస్వామి గారు ఒక్కళ్లే కేంద్రంలో ప్రభుత్వంగా ఉన్నారు. గత సంవత్సరం కంది విషయంలో కూడా దగ్గరగా వాళ్ళకి 13 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్కి కర్ణాటకలో కుమారస్వామి గారు ఆర్డర్ తెస్తే రాష్ట్రంలో 1,17,000 టన్నులకు ఆర్డర్ తీసుకొచ్చారు. ఇవన్నీ వాస్తవ ఫిగర్లు కనబడతా ఉంటే ఎక్కడ కూడా రైతాంగం కావాల్సిందే లేదు. మేము కేంద్రానికి లేఖలు రాసాం అని 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. మిర్చి విషయంలో కూడా ఒకటే విషయం ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేసి వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్ళడము, రైతులను పరామర్శించడము, అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక లెటర్ రాశారు. ఆ తర్వాత హడావిడి కొంతమంది నాయకులు, టీడీపీకి సంబంధించి ఎంపీలు, వీళ్ళందరూ హడావిడి చేశారు. అసలు ఏమైనా సాధించారా? మిర్చి విషయంలో మాట్లాడుకున్నాం, ముందుగా ఏమైనా న్యాయం చేశారా? ₹1 కూడా మిర్చిని రైతులకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అప్పుడు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్ళిన తర్వాత మాత్రమే అది కూడా రాశారు. ఓకే. సో ఇప్పుడు కూడా మొన్న 22వ తారీఖు నాడు, జూన్ 22వ తారీఖు నాడు పొగాకు రైతులతో ముఖాముఖి జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారితో. ఆ రోజు రైతులు అడిగింది, సార్ మీరు ఒక్కసారి మార్కెట్ యార్డుకి వస్తే మా దగ్గర ధరలు పెరుగుతాయండి, బయ్యర్లు మీరు వస్తున్నారు భయపడి పెంచుతారు. నిజంగానే ఫస్ట్ తారీఖు నాడు తీసుకుంటే ₹5.70 చిల్లర నార్థరన్ సాయిల్స్ మొత్తం కూడా సరాసరి రేటు పెరిగిందండి. ఇది కూడా రికార్డు, అఫీషియల్ డేటా. సో ఇవాళ దేవరపల్లిలో కానీ వాటిలో కానీ పాత అక్కడ ఉన్న ఆ స్టేషన్స్ మొత్తం కూడా ఉత్తరాది స్టేషన్స్లో ఉన్న 5 స్టేషన్స్లోనూ వాళ్ళది ఇంకా దక్షిణాది స్టేషన్స్ కంటే క్వాలిటీ ఎక్కువ వస్తుందండి. వాళ్ళకి ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, వాళ్ళు నీళ్లు పెడతారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ₹240 వాళ్ళ సరాసరి ధర వాళ్ళు అమ్ముతుంది. ఆ రైతు చెప్పాడు కదా, రైతే చెప్పాడు కదా. సో అంతకుముందు ఎంత రేటుకి అమ్ముకున్నానో, వాళ్ళు ఎంత రేటుకి అమ్ముకుంటున్నానో రైతే చెప్పాడు కదా. సో ₹165 కనిష్ట ధరకు వాళ్ళు పడిపోయిందండి, ₹275 హైయెస్ట్ ధర అని రైతు చెప్పింది. ఇది రైతు చెప్పిందే కాదు, ఇది డేటా, అఫీషియల్ డేటా. సో ఇంకా ఎక్కడ చర్చకొస్తారు? ఇదన్నీ ఊరికనే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికో, లేకపోతే నాగిరెడ్డిని విమర్శించడానికో, లేకపోతే వైఎస్ఆర్సీపీని విమర్శించడానికో రావటం కాదండి. నిజంగానే రైతులకి లాభం జరిగింది ఏంటో చెప్పండి. ఇప్పుడు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అంటే ఒక బ్యారన్కే ₹50,000 2 సంవత్సరాలు వడ్డీ లేని రుణం ఇస్తారంట. సో భారతదేశంలోనే మొత్తం వ్యవసాయానికి 3 లక్షల వరకు 4% వడ్డీకే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి. సో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు 5 సంవత్సరాలు అమలు చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఇంతవరకు ఎత్తేసామని చెప్పలేదు, ₹1 ఇంట్రెస్ట్ రాయితీ ఇవ్వలా. సో ఒక బ్యారన్కి అంటే 5 ఎకరాలు ఒక బ్యారన్ కింద సాగు జరుగుతుందండి. బ్యారన్కి 50,000 వడ్డీ లేని రుణం అంటే ఎకరానికి ₹10,000. ఎకరానికి ₹1,00,000 రైతులు నష్టపోతున్నాము అని వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటా ఉంటే 10,000 వడ్డీ లేని రుణం ఇచ్చి దాన్ని పెద్ద ప్రచారం చేస్తారా? ప్లస్ 232 మిలియన్ కేజెస్ ఈ సంవత్సరం ఉత్పత్తి అని బోర్డు చెప్తుంది, ముఖ్యమంత్రి గారు రాసిన లేఖల్లోనూ ఉంది. సో కిలోకి వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు పెరిగిన ఉత్పత్తి వేయం, కానీ దాన్ని లాస్ట్ ఇయర్తోనే వాళ్ళ ప్రభుత్వంలో 24-25తో పోలిస్తేనే ₹60 పై నష్టపోతూ ఉంటే ఇవాళ ఏదో ₹10, అది కూడా మొన్నకేవో 94 మిలియన్ కేజెస్కి ₹20 కాడికి 185 కోట్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు. తర్వాత నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఢిల్లీ నుంచి 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాం ₹10. అంటే 232 మిలియన్ కేజెస్ అయితే ₹10కి ఎంత అవుతుందండి? 232 కోట్లు అవుతుంది. సో మీరు ₹100 అన్నారంటే ఏ క్వాలిటీకి ఇస్తున్నారు? లో క్వాలిటీకి మాత్రమే ఇస్తున్నాము అనేది. ఒక పొగాకు మొక్కకి రైతులే చెప్పిందండి, ఒక మొక్క మీద 28 ఆకులు వస్తాయి, దాంట్లో కింద 3 ఆకులు క్వాలిటీ ఉండవు, తీసేస్తారు, పైన 3 ఆకులు ఉపయోగం ఉండదు. అంటే 28 ఆకుల్లో 23 ఆకులు మాత్రమే ఉపయోగపడతాయి. సో 23 ఆకుల్లో ఒక తల్లికి ఈ బిడ్డలు 3-4 కంటే ఈక్వల్గా పుడతారండి? ఒకే రంగులో పుడతారా? ఒకే ఆరోగ్యంతో పుడతారా? ఒకే హైట్తో పుడతారా? పుట్టరు కదా, ఒక తల్లిదండ్రి బిడ్డలే. అట్లాగే మొక్క అయినా అంతే. ఆ 23 ఆకుల్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి. లో గ్రేడ్ వస్తుంది, మీడియం గ్రేడ్ వస్తుంది, బ్రైట్ వస్తుంది. సో యావరేజ్ రేట్ కదా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. ఏ మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం